Hi guys, welcome back to our channel GNT Creations. సో ఈ రోజు మనం కేక్ చేసుకుందాం అన్నమాట. సో కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఓరియో అండ్ మెల్ట్ చేసిన చాక్లెట్ క్రీమ్ అండ్ ఓరియో పీల్స్ అన్నమాట. మీరు ఈ విధంగా ఇలా కరెక్ట్గా వచ్చినట్లు చాక్తో ఈ విధంగా తీసుకుంటే అది డెకరేట్ చేయడానికి పనికొస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బిస్కెట్స్ని ఏవైతే మనం ఆ పీల్స్ తీసిన తర్వాత ఉన్న బిస్కెట్స్ని ఇందులో వేసి దంచుకోవాలన్నమాట. అంటే గుండగా దంచుకోవాలి. సో గాయస్ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు చాక్లెట్ సిరప్లో ఇలా పాలను వేసుకొని కలుపుతూ ఉండాలి. అండ్ మీరు ఇదిగోండి ఓరియోని ఈ విధంగా దంచుకోవాలి. అండ్ చూడండి ఇది ఇలా కలుపుతూ ఉంటే ఇది కొంచెం పాల్లో కలిసి ఇది ఆ పాలు కూడా బ్లాక్గా అయిపోతాయి. అండ్ ఈ చివరిలో కొంచెం అతుక్కుని ఉంటుంది కదా, అది కూడా తీసుకోవాలి. పక్కన అక్కడ వాగుతూ ఉన్నాడు. సో చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ కలర్కి చేంజ్ అయిపోద్ది అనమాట, చాక్లెట్ కలర్కి. సో ఇది ఇలా ఉంటుంది. అండ్ తర్వాత మీరు మిక్స్ చేసుకున్న ఓరియో పౌడర్ని ఒక కప్పులోకి తీసుకోవాలన్నమాట. చూడండి ఇంకెక్కడైనా మీకు ఇలా చూడండి బిస్కెట్స్లా ఉండిపోతే గైస్ ఇలా కలుపుకోవాలి. ఓరియో దాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఒక గ్లాస్లో సగంకి హాఫ్ వాటర్ తీసుకుంటారు అండ్ దాంట్లో షుగర్ వేస్తారు ఒక స్పూన్. అండ్ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుంటారు. ఇది షుగర్ సిరప్గా తయారైపోతుంది. ఈ చాక్లెట్ సిరప్ని ఎలా చేయాలో మేము స్క్రీన్ మీద వేస్తామో చూడండి గైస్. ఏదో 3 వేస్తాం చూసుకోండి. సో గాయ్స్ తర్వాత మీరు 4 బ్రెడ్స్ తీసుకోవాలి, బ్రెడ్స్ ఆర్ బన్స్. తర్వాత ఆ బ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి గైస్. అండ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అండ్ తర్వాత ఆ బ్రెడ్స్ మధ్యలో ఈ చాక్లెట్ని ఫస్ట్గా మనం కింద చాక్లెట్ని రాసుకోవాలి. తర్వాత బ్రెడ్ పెట్టాలి. దాని మళ్ళీ మీద కూడా ఆ చాక్లెట్ని సేమ్ అలానే అప్లై చేసుకోవాలి గైస్. ఆ చాక్లెట్ క్రీమ్ అనేది బాగా అంటడానికి మనం చేసాం కదా ఇందాక షుగర్ సిరప్, ఆ సిరప్ని కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలి. అండ్ తర్వాత మళ్ళీ చాక్లెట్ క్రీమ్ని అప్లై చేయాలి. అండ్ చూడండి గైస్ మేము ఎలా అయితే చేస్తున్నామో అలానే చూడండి గైస్. మీకు మీద స్క్రీన్ మీద మేము చాక్లెట్ సిరప్ ఎలా చేసామో కూడా చూపిస్తున్నాము. తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ వేసుకొని అలా అప్లై చేసుకుంటూ ఉండాలి. సో గాయస్ అయిపోయిన తర్వాత కేక్ అనేది రెడీ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం గైస్. ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళండి. చూడండి ఎలా అయితే చేస్తున్నామో అలానే గాయస్. యాక్చువల్గా మేము బన్స్ తీసుకున్నాం కాబట్టి కొంచెం మంచిగా రాలేదు, అదే బ్రెడ్ తీసుకుంటే చాలా బాగా వచ్చేది. అండ్ చూడండి ఆ చాక్లెట్ క్రీమ్ వేసిన తర్వాత దాని మీద ఆ ఓరియో గుండని వేసుకోవాలి. అండ్ ఇదిగోండి కొంచెం మా వాళ్ళకి ఎలా వేయాలో తెలియలేదు, బట్ నీట్గా వేసుకోండి గైస్. సో గైస్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మేము దీన్ని లెవెలింగ్ చేస్తున్నాం అనమాట. సో చూడండి పైన ఇప్పుడు కేక్ మీద ఓరియో బిస్కెట్స్ది గుండె సో గైస్ ఆ కేక్ క్రీమ్ రాసుకుంటాం గైస్. అలాగా ఓరియో అయిపోయిన తర్వాత సో ఆ క్రీమ్ అలా అప్లై చేసుకుంటాము. సో చూడండి గైస్ మా డెకరేటింగ్ ఎలా ఉంది. మీద ఓరియో పీల్స్ పెట్టి దాని మీద మేము హార్ట్ సింబల్ ఓరియో కేక్ రెడీ అయిపోయింది గైస్. చూడండి మేము హార్ట్ సింబల్ గా కూడా ట్రై చేసాము. ఎలా వచ్చిందో నాకు బాగుందో లేదో కామెంట్ చేసి చెప్పండి గైస్.